నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కలకలం రేపిన వైద్య విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరివేసుకుని తనువు చాలించిన యువకుడు. రిమ్స్ వైద్య కళాశాలలో నెలకొన్న విషాదం. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్న పోలీసులు. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలి. ఆకాంక్ష ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా 24 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. రిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ చౌదరి బుధవారం ఉదయం హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం విషాదాన్ని నింపింది. గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. రిమ్స్ డైరెక్టర్తో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మృతదేహాన్ని పరిశీలించి తోటి విద్యార్థులతో ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్య విద్యార్థి సాహిల్ చౌదరి తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. చదువులో చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడడంతో తోటి విద్యార్థులు, అధ్యాపకులు విస్తుపోయారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన సాహిల్ చౌదరి బుధవారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన అనంతరం క్లాస్ రూమ్కు వెళ్లే సమయంలో హాస్టల్ గదిలోని తన రూమ్కు వెళ్లి ఊరేసుకున్నాడు. అటుగా వెళ్తున్న మెడికోలు గమనించి డోర్ పగలగొట్టి బయటకు తీసుకువచ్చారు. వెంటనే ఎంఐసికి తరలించి సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సిఐ కరుణాకర్ రావు పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న గదిని రిమ్స్ డైరెక్టర్ పరిశీలించారు. ఈ ఘటనపై 3 మెన్ కమిటీ వేయడంతో పాటు అంతర్గత విచారణ జరిపిస్తామని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. చదువులో చురుగ్గా ఉండే విద్యార్థి హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడడం విస్మయంగా ఉందని అన్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. సాహిల్ సెల్ ఫోన్ ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని వివరించారు. కాలేజీలో ఒక స్టూడెంట్ 23 బ్యాచ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరం అండి. స్టూడెంట్ హిస్టరీ కనుక్కుంటే వాళ్ళ రూమ్మేట్స్ కావచ్చు, వాళ్ళ క్లాస్మేట్స్ కావచ్చు. ఈజ్ ఫ్రమ్ జైపూర్ స్టూడెంట్స్ కూడా మా హిస్టరీ అడిగాను. ఎక్కడేం ప్రాపర్ హిస్టరీ ఇస్తలేరు. ఈజ్ యాక్టివ్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ అన్ని పాస్ అయ్యాడు. ఆగస్ట్ 2 నాడు ఎగ్జామ్ ఉంది. సో అన్ని యాంగిల్లో అన్ని కూడా విచారిస్తున్నాం. నేను ఒక 3 మెన్ కమిటీ, ముగ్గురు ప్రొఫెసర్తో కమిటీ కూడా పెట్టదలుచుకున్నా. ఇలా 2 వార్డన్ని, మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అందరు కలిపి ఒక కమిటీ ప్లాన్ చేస్తున్నా. ఏ విధంగా హిస్టరీ అడిగినా హిస్టరీ దొరకట్లేదు. ప్లస్ ఇప్పుడైతే తన రూమ్, నేను సిఐ గారు రూమ్కి వెళ్ళాము. మొబైల్ దొరికింది. మొబైల్ పాస్వర్డ్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఆ మొబైల్లో కూడా ఏమైనా ఉంటే మేము సెర్చ్ చేస్తున్నాం. కానీ చాలా బాధాకరం. ఇటువంటివి చాలామంది స్టూడెంట్స్ కౌన్సిల్ చేస్తూ ఉంటాయి. ఎవరు అందరూ కూడా చదివేటప్పుడు చాలా జాగ్రత్త ఉండే. ఇప్పుడు సైకాట్రిస్ట్ ఎప్పుడు పోలేదంట. ఎటువంటి బిహేవియర్ కూడా తేడా లేదు. క్లాస్మేట్స్ వేరే ఏమైనా యాక్టివిటీ లేదు. ఈజ్ ఎ గుడ్ అండ్ క్లెవర్ స్టూడెంట్. అది బాధాకరం. ఏమైనా విషయాలు ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ చేసిన ఏమైనా ఉంటే మీకు తెలుసు. జిల్లా ప్రజలు స్థానిక ఉత్పత్తులను ఆదరిస్తూ ప్రోత్సహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నీతి ఆయోగ్ మార్గదర్శకత్వంలో వోకల్ ఫర్ లోకల్ ఆత్మను ప్రోత్సహించే ఆకాంక్ష హాట్ ప్రదర్శనను బుధవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో కలెక్టర్ ప్రారంభించారు. ప్రదర్శనలో 24 స్టాళ్లను ఏర్పాటు చేయగా వాటి వివరాలను అడిగి తెలుసుకుని నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు. వివిధ మండలాల నుంచి వచ్చిన మహిళా స్వయం సహాయక సంఘాలు, కళాకారులు, గిరిజన పారిశ్రామికవేత్తలు స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గిరిజన సాంప్రదాయ తినుబండారాలు, ఔషధ గుణాలు కలిగిన ఉత్పత్తులు, చేతితో తయారు చేసిన వస్త్రాలు, ఆర్గానిక్ పంటలు, సాంస్కృతిక అలంకరణ వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా వాసులు అధిక సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొని స్థానిక ఉత్పత్తులకు తగు ప్రోత్సాహం అందించాలని సూచించారు. 5 రోజుల పాటు ప్రదర్శన కొనసాగుతుందని వివరించారు. సో దీంట్లో సుమారుగా 24 మన జిల్లాలోనే మెప్మా ద్వారా కానీ, సర్ప్ ద్వారా కానీ, ఆదివాసీ కల్చర్ సంబంధించిన కానీ, గిరిజన్ కల్చర్ సంబంధించిన కానీ, ఇతర అన్ని ప్రొడక్ట్స్ కూడా మన జిల్లాలో ఏవైతే తయారవుతుంది వాటి సంబంధించిన వోకల్ ఫర్ లోకల్ కింద ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మాకు నీతి ఆయోగ్ నుంచి కూడా ఇది సపోర్ట్ కూడా రావడం జరిగింది. సో ఇది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే ఈ రోజు నుంచి సుమారుగా ఇంకొక 4-5 రోజులు ఇక్కడే వాళ్ళు 24 సంబంధించిన స్టాల్స్ ఇక్కడే అందుబాటులో ఉంటుంది.
సో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ముఖ్యంగా పట్టణ ప్రజలు దయచేసి మన ఆదిలాబాద్ జిల్లాలో ఏమేమి ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి మీరు ఇక్కడికి వచ్చి మీరు ఒక్కసారి చూసుకోండి అండ్ ఇంకా కూడా వాళ్ళకి ప్రోత్సహించండి. ఎందుకంటే చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్, ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ప్రొడక్ట్స్ చూస్తే FSSAI లైసెన్స్ ఉంది, మిగతా ప్రొడక్ట్స్ కూడా చూస్తే అన్నిటి కూడా సర్ప ద్వారా కానీ మెప్మా ద్వారా కానీ కూడా లైసెన్స్ ఉంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ 5 days ఏవైతే హాట్ ఉన్నాయో దానికి సదుపయోగించుకోండి. పొద్దున 10:30 నుంచి సాయంత్రం దాకా వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు, మా అధికారులు కూడా ఉంటారు. కాబట్టి మీకు మంచిగా రేట్స్లో కూడా బయట ఎక్కువ రేట్స్ కానీ క్వాలిటీ కూడా సేమ్ అదే, దానికంటే మంచి క్వాలిటీలోనే ఇక్కడ మీకు తక్కువ రేట్స్లో కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీంతోపాటు మనం ఇటువంటి ఇంకా కూడా మన ప్రభుత్వం ఆలోచన మేరకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో కూడా చేసినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా ఫ్యూచర్లో కూడా ఆన్లైన్ మార్కెటింగ్ కానీ లేదు ఆదిలాబాద్ టౌన్లోనే ఏవైతే సూపర్ మార్ట్స్ ఉన్నాయో అక్కడ కూడా డిస్ప్లే చేయడం కానీ అది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చాలా మంచి కార్యక్రమం, యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద ఈ నీతి ఆయోగ్ సపోర్ట్తో ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మ గ్రామంలో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు. అనంతరం పలువురు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మ గ్రామంలో 7 లక్షల వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కొండ శంకర్ గురించి చెప్పాలంటే చాలా రోజుల నుండి మరి కాంగ్రెస్ అభిమాని, కాంగ్రెస్ కు అనుకూలమైన మనిషి. ఈ రోజు మాకు చేసిన సహాయం, మాకు చేసిన అభివృద్ధి మేరకు అభివృద్ధికి ఆకర్షిత పుష్ప సల్ల సుమ సల్ల ఎల్లమ్మ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక రాజకీయ నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి అసెంబ్లీలో గలం ఎత్తడం వల్లే పొలంబాట కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూమన్న, నరేష్ రెడ్డి, రమణ, అశోక్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, మయూర్ చంద్ర, గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పసుపుల రాజు, రాయల్ రెడ్డి, ఈర్లాల రాధేశ్యామ్, పసుపుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఒకనొక సందర్భంలో కొన్ని విషయాలలో నా దగ్గరకు వచ్చినప్పుడు దాదాపు ఒక అరగంట నేను మాట్లాడినా. ఏది ఎక్కడున్నది లోపం? 3 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినాం కదా, ఇంకా మనం ఏం సాధించుకోవాలా, మన దగ్గర ఉన్నటువంటి తప్పులు ఏమేమి ఉన్నాయని ఆ పిల్లలను అడిగినప్పుడు వయసుకు చాలా చిన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ నా చెవులలో ఇంకా నాకు వినిపిస్తున్నాయి. గొప్పగా ఆలోచించి చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎమ్మెల్యేగా నేను ఈరోజు మీ ముందు నిలబడ్డంటే నాదేదో కోటేశ్వర కుటుంబం కాదు, రాజకీయ వారసత్వం అంతకన్నా కాదు. మా తాతలు, తండ్రులు, ముత్తాతలు ఏదో ఎమ్మెల్యేలకు లేదా రాజకీయాలకు, ఎంపీలకు, మిగతా రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యవస్థ కాదు. నేను కూడా మీ తీరే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని, పేదల కష్టాలు ఎట్లుంటాయో చూసినటువంటి వ్యక్తిని, ఆకలి అనేది ఎట్లుంటుందో తెలిసినటువంటి వ్యక్తిని, అనేకమైనటువంటి విషయాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నలుగురికి మంచి జరిగే విధంగా పనిచేయాలన్న ఒక తపనతోనే ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. రకరకాలుగా మాట్లాడతారు. ఈ ఆదిలాబాద్ మంచి కోరి నేను చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంత చూడలేనటువంటి వ్యక్తులు 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఒకసారి మంత్రి అయిండు, 10 ఏళ్ళు ప్రభుత్వాలుండే వాళ్ళు చేయనటువంటి పనిని సంవత్సరం తిరగకముందే ఏమైంది పాయల్ శంకర్ ఎమ్మెల్యే అయిపోయాయి కదా, ఇంకా ఏమైతే లేదు అని కొన్ని రకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా వర్షాకాలం రైతులు చేళ్లకు పోవాలంటే నెత్తి మీద ఎరుపోతలు ఎత్తుకొని చేళ్లకు బురదలు దిగబడకుండా పోయేటటువంటి పరిస్థితి. నేను ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పిన. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు ఆ రకంగా గోసపడుతూ చేళ్లకు పోతున్నటువంటి పరిస్థితిని మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు కైకిళ్ళు కూలీలు చేళ్లకు రావాలంటే కూడా ఆటో చేను దగ్గర పోతే గాని కైకిళ్ళు కూలీలకు పోయేటటువంటి పరిస్థితి లేదు.
కూలీలకు ఇబ్బంది ఉన్నది, రైతులకు ఇబ్బంది ఉన్నది. 75 సంవత్సరాలైంది స్వతంత్రం నుంచి. ఒక్కొక్క ఊరు నుంచి చేళ్లకు పోయేటప్పుడు పానాది మధ్యన పోతే వర్షాకాలం ఆ బురదలో ఎడ్ల బండి దిగబడితే ఆనాకాలం తర్వాత ఎడ్ల బండిని ఆ రైతుకు ఇంటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. 3 నెలలు ఆ పానాదిలో ఎడ్ల బండి ఉండే, దిగబడినటువంటి ఎడ్ల బండిని బయటకు తీయలేనటువంటి పరిస్థితుల్లో ఒక రోజు ఉంటాయి. ఈ రోజు నేను శాసనసభలో ఈ విషయం రైతులకు ఉన్నటువంటి కష్టాలు చెప్పిన తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పొలం బాట అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించి ఈ రోజు 1000 కిలోమీటర్లు రైతులు చేనులకు పెట్టినటువంటి పానాదులకు రోడ్ల కార్యక్రమం ప్రారంభించింది. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ష్యూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా చైల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, సీఐ పద్మ తెలిపారు. పట్టణంలోని రైల్వే స్టేషన్లో బుధవారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. చైల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్న తీరును ఉదాహరణలతో సహా వివరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించి రైలు బోగీలకు అతికించారు. కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ షియరాం, ఆర్పీఎఫ్ ఎస్ఐ వినోద్ పాటిల్, మిషన్ శక్తి కోఆర్డినేటర్ యశోట్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, షూర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ కిల్లారే వినోద్, సిబ్బంది కిరణ్, సౌజన్య, కృష్ణవేణి, శ్రీకాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చైల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇటీవల కాలంలో పెరిగిందని, అనుమానిత వ్యక్తుల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్నపిల్లల్ని అపహరించి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, భిక్షాటన వంటి వాటి కోసం వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిపైనా అనుమానం వచ్చినా, చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుందని తెలిసినా వెంటనే 1098కు సమాచారం అందించాలని సూచించారు. बड़े लोगों को काम के लिए और ट्रैफिकिंग करने के लिए लेके जाते, वुमेन ट्रैफिकिंग बोलते हैं उसको। तो वुमेन ट्रैफिकिंग बोले तो आदमी लोगों को, औरत लोगों को लेके जाके दूसरे जगह बेच देना या काम पे लगाना, ये बोल के लेके जाके फिर बच्चों को वहाँ पर जुलूम होते रहता, फिर बच्चे वहीं रह जाते। गरीब माँ बाप बच्चों को देखने को बहुत मुश्किल हो जाता, फिर वो माँ बाप को बच्चों को आता कि नहीं बोल के भी मुश्किल हो जाता। उसके टाइम में बच्चे लोगों को छोड़ना और बच्चे लोगों को दूसरे लोग नहीं लेके जा रहे, इसमें क्या कर रहे बोले तो जिसको मालूम है उसका गरीब हालत है, वो हालत देख के दूसरे लोग आके ट्रैफिकिंग कर रहे। उसके घर में गरीब है, वो बच्चे अच्छे हैं, फिर उसको करना बोले तो उसको नजीक के लोगों को बात करके हल्लू से तुम्हारे को मदद करें ऐसा करके फिर वो बच्चों को लेके जाना, फिर वो दूसरे जगह शादी करने को लेके जाना, नहीं तो किसी बेचने को लेके जाना, कुछ प्रॉब्लम में घसड़ देना और मुंबई में ऐसे ऐसे जगह पे छोड़ दे रहे। फिर उसके बाद बच्चे बहुत वापस आना बहुत मुश्किल हो रहा। उसके लिए ऑपरेशन स्माइल, ऑपरेशन मुस्कान बोल के अभी पूरे रेलवे स्टेशन, बस स्टैंड, हर जगह जगह पे ढूंढ के उन लोगों को बच्चों को लेके आ रहे और वापस वो माँ बाप को वापस दे दे रहे। इसको ऑपरेशन मुस्कान, ऑपरेशन स्माइल ऐसा प्रोग्राम कर रहे। कहीं के लिए बोले तो बच्चे लोगों को नजीक के लोग का बोल बोल के उसको भी उसको पैसे का और दूसरों का प्रॉब्लम क्रिएट करके लेके जा रहे। तो ऐसे टाइम में आप लोग सब लोग होशियार रहना। एक कैंपेन है सेव चाइल्ड फ्रॉम ट्रैफिकिंग के लिए से बचने के लिए तेलुगु में इसको मानव अक्रमा रवाना बोलते हैं। मानव अक्रमा रवाना बोले तो बच्चों को माँ बाप किसको भी लेके जाके बेचना, वो लेके आना, फिर रिकवरी होना मुश्किल होता। इसलिए आप लोग सभी लोग होशियार रहना चाहिए कि अपने बच्चों को अपन संभालना है और कहीं भी कोई भी नजीक के भी लोगों को कुछ बोले तो उनको भरोसा नहीं करना है। तो इसके लिए कैंपेन चल रहा है రైల్వే స్టేషన్ में ये प्रोग्राम कर रहे हैं। ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్। మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourages us to ask questions and think critically. Mathematics is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది.
కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పరిసరాల పరిశుభ్రతకు వీధి వ్యాపారస్తులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పుర అధికారులు సూచించారు. కలెక్టర్ సూచనల మేరకు బుధవారం పట్టణంలోని కొబ్బరి బోండాలు విక్రయిస్తున్న వారికి పలు సూచనలు చేశారు. పరిశుభ్రత పాటించని వారికి జరిమానాలు విధించారు. కొబ్బరి బోండాల వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ సూచనల మేరకు బుధవారం పుర అధికారులు దుకాణాలను తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉంచిన వ్యాపారస్తులకు తగు సూచనలు చేశారు. నిబంధనలు పాటించని పక్షంలో జరిమానాలు విధించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఎన్విరాన్మెంటల్ అధికారి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వీధి వ్యాపారస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు వృద్ధి చెందే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం తనిఖీలు జరిపి జరిమానాలు విధిస్తున్నామని, మార్పు రాని పక్షంలో కేసులు సైతం నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో శ్రావణ మాసం పురస్కరించుకుని శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం కొనసాగుతున్న వేళ బుధవారం రుయ్యాడి గ్రామస్తులు ప్రత్యేక పూజలు జరిపారు. భజన బృందాల సభ్యులు భక్తి గీతాలను ఆలపించగా ప్రత్యేక హారతుల అనంతరం పూజాది క్రతువులు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో శ్రావణ మాసం పురస్కరించుకుని శబరిమాత అఖండ జ్యోతి నిర్విరామంగా కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం రుయ్యాడి గ్రామ భక్తులు పూజాది క్రతువుల్లో పాల్గొన్నారు. ఉదయం నుండే చేపట్టిన ప్రత్యేక భజన హారతుల్లో పాల్గొని పూజలు జరిపారు. చివరిగా మన జాతీయ గీత పాడుకునే కార్యక్రమం వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళారు. అందరూ కూడా ఈ సందర్భంగా గ్రామస్తులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత 35 సంవత్సరాల క్రితం గ్రామంలో శబరిమాత ఆశ్రమం నిర్మించుకొని 2 సార్లు అఖండ జ్యోతి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించడం జరిగిందన్నారు. శబరిమాత ఆశీస్సులతో గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుయ్యాడి గ్రామస్తులు మోతి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పోతారెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, చిన్న రాయరెడ్డి, గోక శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మా రుయ్యాడి గ్రామస్తులందరూ కలిసి మరి భజన కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమము ఈరోజు రుయ్యాడి గ్రామస్తుల తరఫున ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా గత 35 సంవత్సరాల నుండి శబరిమాత భక్తులు మా గ్రామంలో మరి తాడ్వాయక్స్గా పోవడం జరుగుతుంటే గత 35 సంవత్సరాల కిందనే అఖండ జ్యోతి కార్యక్రమము రుయ్యాడి గ్రామంలో 2 సార్లు జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా అఖండ జ్యోతి కార్యక్రమము మరి శబరిమాత కార్యక్రమాలు ఎక్కడున్నా మా రుయ్యాడి గ్రామస్తులందరూ కలిసికట్టుగా మరి అన్నదాన కార్యక్రమం కానీ భజన కార్యక్రమం కానీ అమ్మ సేవలో ఎల్లవేళలా మా రుయ్యాడి గ్రామస్తులు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. మరి ఎప్పుడైతే అమ్మ కార్యక్రమం మా రుయ్యాల ఆశ్రమం కట్టి నుంచి మా రుయ్యాడి గ్రామంలో పాడి పంట పశువులు ఆయుర ఆరోగ్యాలతో మా గ్రామం అంతా ఏకతాటిగా మా గ్రామము ఎంతో అభివృద్ధి జరగడం జరుగుతున్నది. అదేవిధంగా దాని బాటల్లోనే అమ్మ చెప్పిన బాటల్లోనే మా గ్రామస్తులు కానీ ఈ కార్యక్రమాలు ఎక్కడున్నా కానీ మా రుయ్యాడి గ్రామస్తులు అందరూ పోయి ఈ అమ్మ అఖండ జ్యోతి కార్యక్రమం ఏ విలేజ్ లాగా పోయినా కానీ మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు చేయూత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలతో పాటు అంగన్వాడీ పిల్లలకు పలకలు అందించారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ పిల్లలకు ఉన్నత విద్య అందేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చేయూత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా గత సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లిదండ్రులను, పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ స్కూలు బ్యాగులు, పుస్తకాలు, అంగన్వాడీ పిల్లలకు పలకలను అందజేశారు. అంతకుముందు పాఠశాలకు విచ్చేసిన మౌనిష్ రెడ్డికి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సోమయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలీ, పాఠశాల చైర్మన్ రజియా సుల్తానా, ఉపాధ్యాయులు నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్ని తల్లిదండ్రులు రెగ్యులర్గా పాఠశాలకు పంపించాలని సూచించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, ఇంటి పనులు నేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలన్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో స్ట్రెంత్ ఉన్నది ఫస్ట్ స్కూల్ మేము చేస్తున్నాము. ఇంత పెద్ద మొత్తంలో స్ట్రెంత్ ఎందుకంటే ఇవాళ సార్ టీచర్స్ ఉన్న డెడికేషన్ కనబడుతుంది పిల్లల మీద. 286 మంది ఆల్మోస్ట్ సార్ స్ట్రెంత్, 286 మెంబర్స్ స్ట్రెంత్ అనేది చాలా పెద్ద స్ట్రెంత్. ఇది ముఖ్యంగా పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పాలి ఈ విషయంలో, అందరికి కూడా, పేరెంట్స్ అందరికి కూడా. ఎందుకంటే మీరు గట్టిగుండి పంపడమే, పిల్లల్లో ఎంత మీరు గట్టిగుండి పంపగలుగుతారు అంత టీచర్స్ అందరు అంత గట్టిగుండి పనిచేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా ఎట్లుంటే టీచర్స్కి ఏ స్టూడెంట్ ఎట్లా చేయాలనే ఆలోచనతోనే ఉంటారు వాళ్ళు. అందరికి కూడా పేరెంట్స్కి ఒకటే విజ్ఞప్తి, మీరు పిల్లల్ని స్కూల్కి పంపండి. ఇక్కడ టీచర్లే తీసిస్తారు వాళ్ళని. మనం ఎంత బిజీ ఉన్నా ఏమున్నా పిల్లల్ని స్కూల్కి పంపండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్ని సదుపాయాలు ఇస్తుంది. మీరు పొద్దున ఫుడ్ పెట్టి పంపితే సాయంత్రం కూడా తినే అవసరం లేదు, పిల్లలకే ఫుడ్ వస్తుంది. బట్టలు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. దాని దాకా మాట్లాడి ధర్మకర్తలు వచ్చి మళ్ళీ ఇంకేమైనా చేస్తున్నారు. కాబట్టి అందరు కూడా పేరెంట్స్ మీకు ఇంకొకసారి చెప్తున్నాను, పిల్లల్ని బడికి పంపండి. టీచర్స్ ఎంబడి చేర్చుకుంటున్నారంటే ఇంక అంతకు మించి అదృష్టం ఉందా? ఇవాళ మన అదృష్టము మన చేతులకు మన ఇంటికే నడిచొస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా పంపుతే పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దినట్టయితుంది. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై టీజీవీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రిమ్స్లో పండ్లు పంపిణీ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ వారి పక్షాన ప్రతి క్షణం పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని, వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లంబాడ ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మహేందర్, గొర్ల నరేందర్, సతీష్, వెంకట్, కరణ్, అజయ్ కుమార్, గణేష్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలకలం రేపిన వైద్య విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరివేసుకుని తనువు చాలించిన యువకుడు. రిమ్స్ వైద్య కళాశాలలో నెలకొన్న విషాదం. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్న పోలీసులు. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలి. ఆకాంక్ష ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా 24 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.